జరగాలంటే మరి ఈ కార్యక్రమం కావాలి. కాకపోతే బయటకు వెళ్ళిపోతున్నాం కాబట్టి మీకు తెలియదు. సచివాలయంలో మన సెక్రటరీలు వెళ్తారు కదా, అలాగే ఇప్పుడు మీ పంచాయతీ సెక్రటరీ మీరు ఎలా వెళ్తున్నారో అలాగే నేను సెక్రటరీ. కాకపోతే వదిలేసి నేను ఎప్పుడు ఉద్యోగం ఇస్తే మా వారికి ఉద్యోగం కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. ఊరికి కొత్త వలసలో ఉంటున్నాం. ఎప్పుడో పండగ పబ్బులు అయినప్పుడు ఇక్కడికి వస్తున్నాం. సో ఈ బాధలు నాకు తెలుసు. ఎంతో ప్రజలకి సచివాలయ వ్యవస్థ అనేది ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చింది. ప్రతి విలేజ్లో కూడా సచివాలయ వ్యవస్థ పెట్టారు. అది మన ఊర్లో ఉంటే దగ్గర నుండి ఏదో పని చూసుకున్న 10 నిమిషాలు వెళ్ళి అమ్మ ఇది అవ్వలేదు ఇది అవ్వలేదు అని చెప్పుకోవచ్చు. సో ఏదైనా మనకి ఊరు డెవలప్మెంట్ అవ్వాలనేది అంటే ఖచ్చితంగా ఒక గ్రామ పంచాయతీ కింద మనం చూసుకోవడం బెటర్. రేపు పొద్దున్న పిల్లల చదువు పరంగా కానీ, విద్య పరంగా కానీ, వైద్య పరంగా కానీ అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలంటే ఒక గ్రామ పంచాయతీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి 3 రెవెన్యూ మండలాలు ఉండడం వల్ల కాగితాలు కూడా అవ్వవు మీకు రేపు వస్తున్నా. అదే ఒకటే రెవెన్యూ మండలం ఉండి ఒకే గ్రామ పంచాయతీ అనుకోండి మీకు ఇబ్బంది ఉంటుంది. సో చాలా ఈజీగా చేసుకుంటారు. అందువల్ల మీరు ఒక గ్రామ పంచాయతీకి మా అందరూ సమ్మతంగా ఉన్నామని అంగీకరించడం బెటర్. తర్వాత మీరు అన్నట్టు ఎస్ఎస్ మండలంలో కొత్త మండలంలో మెజార్టీ తీసుకుంటారు కాబట్టి ఆ మెజార్టీ ప్రకారం ఏ పంచాయతీలో చేయాలో ఏ మండలంలో చేయాలో వాళ్ళ